పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మా బైబిల్లో ఉన్న వారందరూ వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథము, బైబిల్లో ఉన్న వారందరూ దేవుని వాక్యాన్ని తెరచి చూడండి. బైబిల్ గ్రంథాన్ని తీసి చదవండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దైవగతం స్తోత్రమునాయనా, చదవబడిన వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడు. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడయ్యా, మీ దయగల హస్తాలు అర్పిస్తున్నా. మీ వాక్యం ద్వారా నన్ను అందరినీ హెచ్చరించి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. మా ప్రియ రక్షకుడు యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మా భక్తుడు సొలొమోను ఎంత జ్ఞానం మనకు తెలుసు. ఆ జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట 1921లో ఆయన అన్నారు, నరుని హృదయములో ఆలోచనలు ఎన్ని పుడతాయంట? ఒకటి కాదు, రెండు కాదు, అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానము. నరుని హృదయాలోచనలు ఎన్ని? అనేకములు. ఎన్ని పుడతాయో తెలియదు. గత సంవత్సరము క్రిస్మస్ పండుగ చేసేటప్పుడు మైక్ కొంచెం సమస్య వచ్చినప్పుడు అనుకున్నాం అందరం, ఏమన్నా ఈసారి అట్లా కాదు, నెక్స్ట్ ఇయర్ అది చేయాలి, ఇది చేయాలి, తొందరగా రావాలి అని అనుకున్నాం. కానీ దేవుని యొక్క తీర్మానాన్ని మనం మార్చలేము. మానవులముగా మనం అనేక రకాలుగా ఆలోచన చేయవచ్చు, కానీ దేవుని యొక్క తీర్మానాన్ని ఎవ్వడు ఎన్నటికి మార్చలేము. అందుకే కీర్తన సొలొమోను భక్తులు అంటున్నాడు, మానవుని హృదయ ఆలోచనలు అనేకం పుడతాయి, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం. ఆ తీర్మానానికి ఎదురు లేదు. ఆ తీర్మానానికి అడ్డు చెప్పడానికి కూడా మానవునికి అధికారం లేదు. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ప్రవర్తించటకు మానవునికి అధికారం లేదు. దైవం యొక్క తీర్మానాన్ని మార్చగల సామర్థ్యము పాలకులకు కానీ, అధికారులకు కానీ, ఇతర సామాన్య వ్యక్తులకు కానీ మరి ఎవరికి దాన్ని మార్చే సామర్థ్యం లేదు. మనం అనుకుంటాం ఎన్నో విషయాలు, ఎన్నో రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. ఎన్నో రకాలుగా మన హృదయాలోచనలను ఎన్నో పుడతాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతా ఉంది. కొత్త సంవత్సరాల గురించి మనం ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఇలా నడుచుకోవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది సంపాదించుకోవాలి, ఇది కూడబెట్టుకోవాలి, దీన్ని చెయ్యాలి, దాన్ని జరిగించాలి. ఎన్ని ఆలోచనలు మానవుల హృదయంలో పుడతాయో, కానీ అవన్నీ నెరవేరుతాయన్న గ్యారెంటీ మాత్రము లేదు. మానవునికి గ్యారెంటీ లేదు. మానవ హృదయాలోచనలు ఖచ్చితంగా ఇవి నెరవేరుతాయి, దీనిని నేను చేస్తాను అని తీర్మానం చేసి ఆలోచించి దాన్ని సంపూర్ణంగా నెరవేర్చగలిగిన మానవులు ఎవరు లేరయ్యా. దేవుని యొక్క తీర్మానం మాత్రమే స్థిరం. ఇలా ఉన్న బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు తమ ఆలోచనను బట్టి, తమ సొంత నిర్ణయాలను బట్టి దేవునికి వ్యతిరేకంగా
ప్రవర్తించి పడరాని పాటలు పడి పడరాని దిగజారినంత దీన స్థితికి దిగజారిపోయిన వారు ఎందరో ఉన్నారు. వారందరూ మనకు తెలుసు. అయినా మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అయ్యా, మరొకసారి గుర్తుపెట్టుకోండి, మన హృదయంలో ఆలోచనలు అనేకము పుట్టవచ్చు, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం. ఈ స్థిరమైన దేవుని తీర్మానాన్ని మార్చగల సామర్థ్యం నీ ఆలోచనలో కానీ నా ఆలోచనలో కానీ అవి సాధ్యపడేటువంటి విషయము కానే కాదు. గమనించండి, ఒకడున్నాడు, వాడి హృదయాలోచన ఏమిటి, దేవుడు చేసిన కార్యం ఏమిటి? రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై ఏమనుకున్నాడట? ఏంటి వీని ఆలోచన? దావీదు ఏమైపోయాడు? మొదటి వచనం చదవండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెంట కలగక వణికిపోతా ఉన్నాడు రాజైన దావీదు ఏమైపోయాడు? కురువృద్ధుడైపోయాడు, ముసలోడైపోయాడు. అబ్షాలోము తన పెద్ద కుమారుడు చనిపోయాడు. కొన్ని కారణాల వల్ల, అవన్నీ చెప్తే ఒక సమయం చాలు. కొన్ని కారణాల వల్ల అబ్షాలోము పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు రెండవ వాడు, వీని పేరు అదోనియా. ఏం పేరు? అదోనియా. దావీదు యొక్క రెండవ కుమారుడి పేరు అదోనియా. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అదోనియా అనేవాడు గర్వించిన వాడై ఏమనుకున్నాడంట? రాజు ముసలోడైపోయాడు, పెద్ద కుమారుడైన అబ్షాలోము చనిపోయాడు. ఇక ఎవరు రాజు? నేనే రాజు అనుకొని ఏం చేశాడంట వాడు? రథములను గుర్రపు రౌతులను ముందుగా పరిగెత్తుటకు 7 మంది మనుష్యులను ఏర్పరచుకున్నాడు. ఏంటయ్యా వీని ఆలోచన? రాజు ముసలుడైపోయాడు, పెద్ద కుమారుడైన అబ్షాలోము చనిపోయాడు, ఇక నేనే రాజునవుతున్నని తన ఆలోచన. తనలో తను అనుకుంటూ ఉన్నాడు, నేను కానీ ఇంకెవడున్నాడు రాజు అవుటకు. బెల్లంలో రాయబడి ఉంటుంది, ఇతడు బహు సౌందర్యవంతుడని కూడా రాయబడి ఉంటుంది. నేను చదువుతా, ఇంటికి వెళ్తాను చదవాలి. ఇక నేను సౌందర్యవంతుడు, నా వంటి సౌందర్యవంతుడు దావీదు కుమారులు ఎవరు లేరు, నాకంటే పెద్దవాడు ఎవరు లేరు. రాజు వృద్ధుడైపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, ఇక నేనే రాజునవుతున్న వీరి ఆలోచన, వీరి సొంత ఆలోచన, దైవాలోచన కాదు. పోనీ తన తండ్రి యొక్క ఆలోచన కూడా కాదు, తన తండ్రి అయిన దావీదు యొక్క ఆలోచన కూడా కాదు. ఎవరి ఆలోచన ఇది? వీరి సొంత ఆలోచన. కానీ దైవం ఒకటిది, దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు వ్యర్థం కాదు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మానవుని హృదయం ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే. అదోనియా నేనే రాజు అనుకున్నాడు. తన కొరకు 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు, గుర్రపు రౌతులను ఏర్పాటు చేసుకున్నాడు, ఆ తర్వాత జేజేలు కొట్టడానికి మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు, రథములను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడైన యెహోవా వారిని వెళ్ళగొట్టి, చూడండి, ఈ యొక్క ప్రవక్త అయిన నాతాను దావీదు యొద్దకు విచారణ చేసి, ఏమయ్యా నీకు తెలియకుండానే జరుగుతున్నా అంటే,
నాకు తెలియదయ్యా, మరి ఏం చేద్దామని అని అన్నప్పుడు నాతాను ప్రవక్త, దావీదు అందరూ కలిసి రాజైన సొలొమోనును రాజుగా అభిషేకించారు. అప్పుడు అదోనియా గతి చూడండి. అయ్యా చాలా సంగతులు ఆయన చెప్తే చాలు. అదోనియా గతి చూద్దాం. 49వ వచనం, 50వ వచనం. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ ఇళ్లకు వెళ్ళిపోయింది. అదోనియా ఎవరికి భయపడ్డాడంట? సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడంటే క్షమించమని అడుగుతున్నాడని అర్థం, క్షమాపణ కోరుతున్నాడని అర్థం. ఆ కాలంలో ఎవడైనా ఏదైనా తప్పిదము చేసి తమ సహోదరుని కానీ తమ తల్లిదండ్రులకు విరోధముగా పాపము చేస్తే వాడు వెళ్ళి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడంటే దాని అర్థం ఏమిటి? అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడుగుతున్నట్టు అన్నమాట. అందుకు సూచనగా బలిపీఠపు కొమ్ములను పట్టుకునేవారు. అదోనియా ఏమనుకున్నాడు? వాడి ఆలోచన ఏంటి? నేనే రాజును అని అనుకుంటే దేవదేవుడైన యెహోవా తన దావీదు కుమారుడైన సొలొమోనును రాజుగా చేసి, అదోనియా అనేవాడు సొలొమోను రాజు అయిన తర్వాత నా తమ్ముడైన సొలొమోను నన్ను ఎక్కడ చంపుతాడో, తనకు విరోధంగా నేను ఉన్నానని ఎక్కడ నన్ను మట్టు పెడతాడో అని పరిగెత్తుకొని వెళ్ళి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని అక్కడ కూర్చున్నాడు. ఇక మరి ఎవడనుకోమన్నాడు? నీ తండ్రి ఆలోచన చేశావా? పోనీ దేవుని యొక్క విచారణ చేశావా? నీ తండ్రి దావీదు యొద్దకు వెళ్ళి, నాయనా నువ్వు వృద్ధుడమైపోయావు, ఇక నువ్వు తప్పుకో, నేను రాజునవుతానని నువ్వు అన్నావా? ఎవరి ఆలోచన? తన సొంత ఆలోచన. మానవుని హృదయంలో ఆలోచనలు అనేకము పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఆ తీర్మానాన్ని మార్చగల వాడెవరు లేరు. అదోనియా అనేవాడు తనలో తాను అనుకుంటున్నాడు, తనలో తాను ఆలోచన చేస్తా ఉన్నాడు. అబ్షాలోము తను లేడు, ఆ దావీదు వృద్ధుడైపోయాడు, ఇక నేనే రాజునవును అనుకొని తన కొరకు గుర్రాలు, రథాలు, మనుషులను ఏర్పాటు చేసుకొని, తనకు జేజేలు కొట్టడానికి మనుషులు ఏర్పాటు చేసుకొని, ఇదిగో రాజు యొద్దకు న్యాయం కొరకు వెళ్ళే వాళ్ళు కూడా అడ్డుగా వెళ్ళే వాళ్ళు పిలుచుకొని, నేను న్యాయం చెప్తా రండి అని తన దగ్గర పిలుచుకొని న్యాయ తీర్పులు కూడా చెప్పినటువంటి అదోనియా సొలొమోను రాజు అయిన తర్వాత ఏమయ్యాడంటయ్యా? బలిపీఠపు కొమ్ములను పట్టుకొని కూర్చున్నాడు. గమనించండి. కాబట్టి నీలో నాలో కూడా చాలా ఆలోచనలు కలగవచ్చు. అమ్మా, నీవు నేను మనము కూడా ఎన్నో ఆలోచించవచ్చు. ఒక మాట నేను మరొకసారి కూడా మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా. లోతుని గురించి చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. లోతు తను కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటి నేను చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. అబ్రహాము లోతు ఇద్దరు కలిసి, అబ్రహాం పిలువగా దేవుడు లోతు కూడా కలిసి వచ్చారు. కలిసి వచ్చినప్పుడు ఏమైపోయింది? దేవుడు వారిని ఆశీర్వదింపగా వారి ఆస్తి రెట్టింపు అయిపోయింది. ఒక మాట రాయబడి ఉంటుంది అక్కడ 13వ అధ్యాయంలో, వారి ఆస్తి వారి కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండను అని ఉంటుంది. ఇంకా వారు కలిసి జీవించలేకపోతా ఉన్నారు. వాళ్ళ పశువుల కాపరులకు వీళ్ళ పశువుల కాపరులకు ఎప్పుడు గొడవలేదు, ఎప్పుడు కొట్లాట్లే. ఇదిగో వారు కలిసి జీవించలేకపోగా ఇదిగో ఇద్దరు విడిపోదామని ఆలోచన చేశారు. సరే అన్న, ఎలా చెప్తామంటే, నైనా కొత్తైన కొండపైకి వెళ్దాం,
నీ కంటికి నచ్చిన వైపునకు నీవు వెళ్ళు. నువ్వు తూర్పులకు వెళ్తే నేను పడమటికి వెళ్తా, నీవు ఉత్తరములకు వెళ్తే నేను దక్షిణానికి వెళ్ళిపోతా అని తన తమ్ముడు లోతుకు చెప్పి ఎత్తైన ప్రదేశాన్ని తీసుకొని పోయి నిలవబెడితే లోతు యోర్దాను ప్రాంతమంతటిని చూచి ఏమనుకున్నాడంట, యెహోవా నీళ్లు పారు దేశమై ఉంది, ఇక నాకు నా పశువులకు ఏం కొలువ ఉండదు, ఏమి కొలువ ఉండదు అని లోతు తన సొంత ఆలోచనతో అయ్యా ఎక్కడికి వెళ్ళాడు, యోర్దాను ప్రాంతమైన సొదొమ గొమొర్రా వైపు వెళ్ళాడు. అది చూసేదానికి తన కనులకు యెహోవా తోట వలె ఉంది, కానీ ఆ ప్రాంతపు మనుష్యులు ఎటువంటి వారంట, ఎంతమంది ఒకసారి చెప్పారు, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులై ఉండరు. మనుషుల కాండంలో దుష్టులు పాపాత్ములు, వారి అంత దుర్మార్గులు ఇక ఎవరు లేరు. లోతుకి ఎట్లా కనబడుతున్నాయా, పచ్చని యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన తనకు కనబడతాం. తన ఆలోచన మూటాపులు సర్దుకొని సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు. దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడయ్యా, ఆ దేశపు పాపాన్ని సహించలేక, ఆ దేశపు దుర్మార్గతను సహించలేక, ఆ దేశపు మనుషుల యొక్క ఆలోచనలను పాపములను సహించలేక సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నాశనం చేసి. లోతు ఆలోచన ఏందయ్యా, ఎంత పచ్చగా ఉంది, నీళ్లు పారే దేశము, నాకు నా పశువుల కాపరులకు దోకానే లేదనుకోండి. దేవుడి దృష్టికి అది ఎలా ఉంది, ఆ తీర్మానాన్ని మనము గౌరవించాలి. దేవాని చిత్తం ఏమిటి అని ఆయన దగ్గర కనిపెట్టాలి. నీ సొంత ఆలోచనతో, నీ సొంత తలంపుతో ఎప్పుడు వెళ్ళొద్దు. ఎందుకంటే మానవుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, కానీ యెహోవా తీర్మానమే, దేవుని తీర్మానమే స్థిరం. అయ్యా లోతు యెహోవా తోట వలె ఉందని వెళ్ళిపోయాడు. ఈ ప్రాంతం బాలేదు, గడ్డి లేదు, నీళ్లు లేవని విడిచిపెట్టేశాడు. అదే ప్రాంతాన్ని దేవుడకు యెహోవా అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు, నీకు నీ సంతానమునకు ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని నీకు నీ సంతానానికి స్థిరముగా ఇవ్వబోతున్నాను. నేను ఈ ప్రాంతాన్ని నీ కొరకు సస్యశ్యామలం చేయబోతావు. దేవుని ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. అందుకే అబ్రహాము అన్నాడు, నాయనా నువ్వు తూర్పుకు పోతే నేను పడమటికి వెళ్ళిపోతా, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్ళిపోతా. దేవుని యొక్క తీర్మానాన్ని, దేవుని యొక్క ఆలోచనను మనము గౌరవించాలి. నా ఆలోచన చొప్పున, నా దృష్టి చొప్పున వెళ్ళిపోతే ప్రమాదంలో పడిపోతాం. జాగ్రత్త. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క తీర్మానాన్ని గౌరవిద్దాం. నీవు ఏది నీకు అనుకూలము కాదని ఎంచుచున్నావో దాన్నే నీకు శ్రేష్టమైన దానిగా మార్చే దేవుడై ఉన్నాడు. ఏది నీ జీవితానికి అనువైనది కాదని నీవు ఆలోచన చేసుకుంటున్నావో దాన్ని నీ జీవితంలో స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. అమ్మా, ఒకసారి యోనాతో దేవుడు అన్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణపు నాశనం చేయబోతా ఉన్నాను, నువ్వు వెళ్ళి చెప్పంటే యోనా యొక్క ఆలోచన ఏంటి, పోతే పోయింది, ఆ పట్టణము నాశనం అయిపోతే నాశనం అయిపోయిందిలే, నేను మాత్రం నినివే పోనే పోను, నేను నాకు ఇష్టం వచ్చిన మార్గానికి పోతా అని ఆయన తర్షీషునకు ఓడెక్కాడు. మా దేవుడు తన తీర్మానాన్ని మార్చుకున్నాడా? అయ్యా, దేవుడు తన ఆలోచన మార్చుకున్నాడా? యోనా పోతే పోయాలే,
ఇంకొకరిని నేను పంపుతా అని అనుకున్నాడా? యోనా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటయ్యా? నీవు నీ ఆలోచన చెప్పులో ఎందుకు వెళ్ళిపోతా ఉన్నావు? నేను ఆ పట్టణాన్ని రక్షింపని ఉద్దేశించాను, నువ్వేమో పోతే పోయిందిలే, నాశనం అయిపోతే అయిపోయిందిలే అని ఆ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నావు. దేవుడు యోనాకు గట్టిగా బుద్ధి చెప్పి చేప గర్భంలో 3 దినాలు పెడితే గాని బుద్ధి రాక ఆ గొప్ప మత్స్యం తిరిగి నినివే పట్టణము ఒడ్డున కక్కేస్తే ఆ పట్టణంలో 3 దినంలో ప్రయాణమంత దూరం వెళ్ళి దేవుని వార్త, దేవుని ఉగ్రతను గురించిన మాట తెలియజేయగా నినివే పట్టణం అంతయు ఏం చేయబడిందయ్యా? రక్షింపబడింది. ఆ పట్టణం యొక్క రాజు మొదలుకొని సామాన్యుల వరకు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని, తండ్రి మా దోషములను క్షమించమని తమ హృదయములను మార్చుకొని, తమ తలంపులను మార్చుకొని, తమ పాపములను ఒప్పుకొని ప్రభు వైపు తిరగా దేవుడు నినివే పట్టణాన్ని రక్షించాడు. యోనా యొక్క ఆలోచన ఏంటి? పోనీ నాశనం అయిపోతే పోతే పోయిందన్నాడు. దేవుని ఆలోచన అలా కాదు. దేవుని ఆలోచన పట్టణాన్ని రక్షించాలని, దేవుని ఆలోచన పట్టణాన్ని విమోచించాలని, దేవుని ఆలోచన ఆ పట్టణాన్ని రక్షించి తన బిడలైన తన సొత్తైన జన్మగా మార్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడబ్బా. నీవు నేను కూడా అనేకుల జీవితాలు, నీ విరోధుల జీవితాలు, నీ శత్రువుల యొక్క జీవితాలను గురించి ఇలా అనుకుంటూ ఉంటావు. లేదు, ప్రభు వారిని కూడా ప్రేమించి రక్షించాలని కోరుకుంటూ ఉంటాడు. అందుకే తన శత్రువుల గురించి సులోమాను రాస్తాడు, మీ శత్రువుకు మీరేం చేయండి? ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టండి, తప్పిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వండి. అలాగూ చేయటం వలన వారి తల మీద నిప్పుల కుంపటి పెట్టినట్లుంటుంది అన్నాడు. మీ శత్రువును ప్రేమించండి, వారి మారు మనసు కొరకై ప్రార్థన చేయండి అని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. నినివే పట్టణాన్ని గురించి యోనా ఇలా అనుకున్నాడు, తన ఆలోచనని, తన తలంపది. కానీ దేవుడు తన తీర్మానాన్ని ఎన్నటికని మార్చుకోలేడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది భక్తులు ఉన్నారు. బిలాము ప్రవక్తను బాలాకు రాజు తీసుకుని వచ్చాడు ఇశ్రాయేలును శపించుటకు బాలాకు రాజు బిలాము అనే ప్రవక్తను పట్టుకుని వచ్చాడు. బిలాము అనే ప్రవక్త దేవుని యొక్క విచారణ చేయగా దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. ఇదిగో మళ్ళీ ప్రధానుడు, అధికారులు, గొప్పవారు వచ్చి ఇదిగో నీ కొరకు ఇంత వెండి బంగారం తీసుకుని వచ్చావు రాయ అంటే ఆశపడి దేవుని యొక్క విచారణ చేసి వెళ్ళిపోయింది. దేవుడు ఒక మాట అంటే మాటే కదయ్యా అని అందుకే అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మన ప్రభు యొక్క తీర్మానము, మన ప్రభు యొక్క సన్నిధి, మన ప్రభు యొక్క మాట స్థిరమైనది. ఆయన ఆలోచన మార్చగల సామర్థ్యం ఎవరికి లేదు. ఆయన తీర్మానమే స్థిరం. అయ్యా బిలాము ప్రవక్త పోయినాడు శపించేదానికి, అయ్యా ఇక్కడ బలిపీఠం కట్టండి నేను వారిని శపిస్తా అన్నాడు. బాలాకు రాజు బలిపీఠం కట్టి అంత అయిపోయిన తర్వాత అయ్యా ఇప్పుడు శపించు అంటే తన నోట్ల నుండి ఏం మాట్లాడుతున్నాడు? వారిని దీవిస్తూ మాట్లాడు. చూడండి సంఖ్యాకాండం 4వ అధ్యాయం 22వ అధ్యాయం. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోలు చొమ్మును చేతపట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలతో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను తిరిగి వచ్చి మీతో చెప్పెదను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసి 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను.
యెహోవా దూత తనకి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదకి పోవచ్చుండగా అతని పరివారం ఇద్దరు అతనితో కూడా అయ్యా ఏం చేశాడు బిలాం ప్రవక్త? బాలాక్ రాజు రాయ వాడిని శపిస్తూ అంటే మొదటి వచ్చిన వారితో అన్నాడు, నేను దేవుని యొక్క విచారణ చేస్తే రాత్రి ఇక్కడే ఉన్నాడు. దేవుని యొక్క విచారణ చేస్తాను అన్నాడు, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు. ఇంకా పెద్దోళ్ళు వచ్చారు, అధికారులు. బాలాక్ రాజు దగ్గర నుంచి మంత్రులు, ప్రధానమంత్రులు వంటి వారు వచ్చారు. వచ్చి నువ్వు రావాలి ఖచ్చితంగా అని దండిగా సొమ్ము తీసుకొని వచ్చారు. బిలాం ప్రవక్త సొమ్ము కాశపడి మళ్ళీ దేవుని యొక్క విచారణ చేశాడు. నేను పోవద్దన్నా కదా, మళ్ళీ నా దగ్గరకు వచ్చావేంటి అన్నాడు. లేదయ్యా వాళ్ళు మళ్ళీ వచ్చారని అన్నాడు. సరే వెళ్ళు, నీ నోట నేనేం పలికిస్తే అదే పలకాలన్నాడు. బిలాం ప్రవక్త పరిగెత్తుకొని వారు చెప్పినట్టుగా వెళ్ళాడు. వెళ్ళి ఒక ప్రాంతంలో బలిపీఠం కట్టండి, నేను వాడిని శపిస్తాను. అంత అయిపోయిన తర్వాత శపించమంటే ఏమన్నాడు చూడండి. 7:8 వచ్చిన 23వ అధ్యాయం 7:8 వచ్చిన. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇలాగనెను, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతమును మోయాబు రాజులను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలను అనడు. ఈ మాట వినండి, ఏమని శపింపగలను? ఎవరు శపించలేదు. వీళ్ళు ఏమనుకున్నారు? హృదయాలోచనలు, మానవుని హృదయాలోచనలు అనేకములు పుట్టును, కానీ యెహోవా తీర్మానమే స్థిరం. బిలాము ప్రవక్త దేవుడు పొమ్మన్నాడు, నాకు సొమ్ము దండిగా వస్తుంది, పరిగెత్తుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి ఇప్పుడు నేను శపిస్తే నాకు ఇంత ధనం కూడుకుంటుంది కదా అనుకొని నోరు తెరిచి మాట్లాడుతుంటే దేవుడేమన్నాడయ్యా, ఇదిగో మోయాబు రాజును బాలాకు రాజును యాకోబును శపించమని తీసుకొని వచ్చాను. నేను ఏమని శపిస్తును? దేవుడు శపించలేదే. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఏమని భయపెట్టగలను? ఏం చేయలేదు దేవుడు, ఆయన భయపెట్టలేదు. నేనేమని భయపెడతానా? మెట్టల శిఖరం నుండి అతను చూచుచున్నాను, కొండలను అతను కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము నుండి నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతరంగము వంటిదగును గాక. బాలాకు రాజు ఎందుకు తీసుకొచ్చాడు? శపించమని తీసుకొచ్చాడు. ఈయన ఏం చేస్తున్నాడు? వారిని దీవిస్తున్నాడు. ఆ జనము వట్టిగా నివసించును, ఆ జనము వంటి జనమిక ఉండదు, వారు ఇశ్రాయేలులంతా విస్తారమవుతారు. ఏంటయ్యా అంటే ఈయనేమంటున్నాడు, ఏమని శపిద్దును? దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను? ఆయన భయపెట్టలేదే. దేవుని తీర్మానాన్ని మార్చే సామర్థ్యము గొప్ప ప్రవక్త అయిన బిలాము కూడా లేదు. నేటి ప్రవక్తలని పిలువబడుతున్న, సేవకులని పిలువబడుతున్న, గొప్ప దైవజనమని పిలువబడుతున్న ఏ సేవకునికైనా ఏ మానవునికైనా దేవుని తీర్మానాన్ని మార్చగల సామర్థ్యము లేనే లేదు. దేవుని యొక్క తీర్మానమే స్థిరము. మానవుని హృదయాలోచనలు అనేకములు పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరం. అయ్యా అదోనియా అనేవాడు నేను రాజునవుదును అనుకొని ఆలోచించాడు. వాడిని త్రోసిపిచ్చి సొలొమోనును దేవుడు రాజును చేశాడు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన. మా యోనాను నినివే పట్టణానికి వెళ్ళి నా రాజ్య వార్త కూడా చెప్పాయా అంటే, పోతే పోయింది, నాశనం అయితే అయింది అన్నాడు. యోనాకు బుద్ధి చెప్పి నినివే పట్టణాన్ని తీసుకుని వెళ్ళి నినివే పట్టణాన్ని రక్షించాడు.
యోన ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. పాపి మానవుడు పాపిగా నశించుట దేవునికి ఇష్టం లేదు. హెచ్కేల్ రాస్తూ భక్తుడు అంటాడు, దుష్టుడు తన దుష్టత్వంలోనే మరణించుట దేవునికి ఇష్టం లేదు అంటాడు. దుష్టుడు తన దుష్టత్వంలోనే మరణించుట దేవునికి ఇష్టం లేదు. గమనించండి. అలాగనే అబ్రహాము లోతును గురించి ధ్యానం చేస్తే, లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని యెహోవా తోట వలె చూచాడు. ఇక నాకు నా పశువుల కాపరులకు కొదవ ఉండదు అనుకున్నాడు. కానీ ఆ పట్టణపు ప్రాంతపు ప్రజలు ఎటువంటి వారు? దుష్టులు, దేవుని దృష్టికి పాపాత్ములై ఉన్నారు. ఆ పాపాన్ని సహించలేక దేవుడు ఏం చేశాడు? అగ్ని గంధకములతో నాశనం చేశాడు. లోతు ఏమనుకున్నాడు? ఓ ఇంకా దండి ఆస్తి కూడబెట్టుకుంటాలి అనుకున్నాడు. నా పశువులు అబ్రహాం పశువుల కంటే ఎక్కువ విస్తరిస్తాయి అనుకున్నాడు. నా సంతానం అబ్రహాం సంతానం కంటే బలమైన జనమవుతుంది అని. ఏమైపోయింది? మొత్తం నాశనం అయిపోయింది. అబ్రహాము స్థిరపరచబడ్డాడు, అతని సంతానం అభివృద్ధి చెంది. దేవుని తీర్మానమే స్థిరం. నీ ఆలోచన నెరవేర్చబడలేదని నీవు దయతో ఇదిగో నీ ముఖం వచ్చినా వచ్చుకొనవద్దు. నీ విశ్వాసాన్ని సదగిల చేసుకోవద్దు. అయ్యో ప్రభు నా ప్రార్థన వినకపాయని అని నీవు అనుకొనవద్దు. దేవుని తీర్మానం వేరే ఉంటుంది, నీవు ప్రార్థించుతున్నది వేరే ఉంటుంది. అందుకే నీ జీవితాల్లో జరగకపోవచ్చు. అయ్యా, దేవుని యొక్క తీర్మానాన్ని మార్చగల సామర్థ్యం ఎవరికి లేదు. నీవెంత ప్రార్థించినా ఉత్తరం రాలేదంటే ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చు. దేవుని తీర్మానం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో ఆయన సన్నిధిలో కనిపెట్టు. కానీ అయ్యో నా ప్రార్థనకు జవాబు రాలేదే, నేను మొరపెట్టిన ప్రభువు వినలేదే, నా జీవితంలో ఉన్న ఈ ముళ్ళును దేవుడు తొలగించలేదే, నా వ్యాధి బలహీనతలను స్వస్థపరచలేదే అని ఎప్పుడు నిరుత్సాహపడవద్దు. దేవుని తీర్మానాన్ని గౌరవించు. నీ ఆలోచన నెరవేర్చబడలేదని ఎప్పుడు కూడా చిన్నబుచ్చుకొనవద్దు. దేవుని యొక్క తీర్మానము ఎప్పటికీ స్థిరం. దేవుడి కొద్ది మాట దీవించుగా.